వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ధమాకా మొదలైంది. T20 లీగ్ తొలి మ్యాచ్లో ఖమ్మం విజయం. మనం చూసుకున్నాం T20 తర్వాత TG20 అంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న కొన్ని ప్లేసెస్ అంటే ఏవైతే ఉన్నాయో వాటితోని అక్కడ ఉన్న క్రికెటర్స్తోనైతే ఈ క్రికెట్ని స్టార్ట్ చేసిండ్రు. క్రికెట్ అభిమానుల కోసం కొత్త లీగ్ మొదలైంది. తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం రూపకల్పన చేసిన TG20 లీగ్లో తొలి సీజన్ ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. లీగ్ ప్రచారకర్త విజయ్ దేవరకొండ సందడి చేయగా, తమన్ సంగీత ప్రదర్శనతో హోరెత్తించగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా అతిథుల సమక్షంలో లీగ్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. సో ఇదన్నమాట క్రికెట్ లవర్స్కి మళ్ళీ అంటే T20 అయిపోయినాక ఏంటి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఓ పక్క ఫీఫా జరుగుతుంది అండ్ అట్లనే క్రికెట్ లవర్స్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే క్రికెట్ లవర్స్ అయితే ఘోరంగా ఉంటారు. క్రికెట్ కాకుండా ఇంకా వేరే దానికి పెద్దగా ఫ్యాన్స్ ఉన్నారు కానీ క్రికెట్ మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో మొత్తానికి ఒక కొత్తది కూడా తీసుకొచ్చేసిండ్రు. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్ రాష్ట్రంలో 89.09% అభ్యర్థులు హాజరు. రంగారెడ్డి జిల్లాలో ఒక అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు. ఇక్కడ చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా కూడిమల్లి మండలంలోని JNTU నాచుపల్లి కళాశాలలో ఉన్న పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న తన కుమార్తెను అనుమతించాలంటూ భద్రతా సిబ్బంది కాళ్ళు మొక్కుతున్న తల్లి అనుమతించకపోవడంతో కుమార్తెతో కలిసి ఆవేదనతో ఆమె వెనుదిరుగు. నేను ఇదే చెప్తున్నా, ఏదన్నా ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు ఆ టైంకి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఒక రోజు ముందు ఆ ప్లేస్ దగ్గరలో సరౌండింగ్స్లో ఒక రూమ్ ఆ ఒక్క రోజుకి 2 రోజులు అయితే 2 రోజులు మీరు బిల్ పే చేసి అంటే రెంట్ పే చేసి అయినా కూడా ఆ దగ్గరలో ఉండి టైంకి చేరుకునేలాగా చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ ఎంత టైం అంటే సంవత్సరాల టైం పడుతుంది ఎగ్జామ్ రాయాలంటే. ఆల్రెడీ పేపర్ లీక్ల వల్ల చాలామంది బలవన్ మరణానికి గురైనరు మనం చూసినాం. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినా కూడా ఇట్లా తెలిసి కూడా ఇట్లాంటి మిస్టేక్స్ ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. తప్పు మన దగ్గర కూడా ఉంది కావచ్చు. ఒక్కసారి మనం కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రతిసారి మనము గవర్నమెంట్ని అనడం లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అనడం కాకుండా మనం కూడా కొంచెం మారాలి. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో 98.09% అభ్యర్థులు హాజరు అయ్యారు. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి 8.55% హాజరు తగ్గడం గమనార్హం. లాస్ట్ టైం జరిగిన దానికంటే ఇప్పుడు రీ ఎగ్జామ్కి తగ్గిపోయిందంట. ఆ పర్సంటేజ్ అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గింది. యాక్చువల్గా పెరగాలి కానీ మరి వాళ్ళు దేనికోసం తగ్గింది అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలామంది మొన్న ఒక ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఎగ్జామ్ రాయలేను అని చెప్పేసి ఒక విద్యార్థిని అయితే బలవన్ మరణానికి పాల్పడింది, తన ప్రాణాలను అయితే కోల్పోయింది. సో ఇట్లాంటి వాళ్ళు విరక్తి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే గంటలు మోర్ దెన్ 18 hours వాళ్ళు కూర్చొని చదివి వేరే ప్రపంచం వాళ్ళకి తెలియదు, అంతగానం వాళ్ళు లీనమైపోయి వాళ్ళు అది చదువుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ప్రతిసారి ఇట్లా జరుగుతుంటే తీసుకోలేరు వాళ్ళు. ఒక పక్క వాళ్ళ మెంటల్గా వాళ్ళు కృంగిపోతారు, శారీరకంగా కూడా కృంగిపోతారు. సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడైతే రీ ఎగ్జామ్కి అయితే చాలా వరకు తగ్గిపోయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాలలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 208 కేంద్రాలలో నీట్ నిర్వహించడం. మొత్తం 73,059 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 65,087 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే అందులో కొంత విరక్తితోని హాజరు కానీ కొంతమంది ఉంటే ఆ టైంకి చేరుకోకపోవడం వల్ల కూడా వాళ్ళని సెంటర్లోకి అనుమతించలేదు. సో ఇట్లా ఇంకొక నెక్స్ట్ టైం ఇట్లా అవ్వకుండా చూసుకోండి. యాడ్ సీరియల్స్ యాడ్. అండ్ ఇక్కడ ఇది కూడా చూసుకున్నట్టయితే బస్వతారకం క్యాన్సర్ ఏదైతే ఉందో హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యాడ్ని కూడా ఇచ్చారు. అండ్ ఇది యాడ్ అని చెప్పడం కాదు కానీ నిజంగా చాలామందికి మళ్ళీ ఇంకొకసారి పునర్జన్మని రావడానికి ఒక ప్లేస్ అని చెప్పుకోవాలి. బస్వతారకమ్మ ఎక్కడుందో తెలియదు కానీ
ఎన్టీ రామారావు గారు, అంటే ఇంకా బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వాళ్ళ బసవతారకమ్మ గారు ఎట్లయితే క్యాన్సర్తోని మరణించడం జరిగిందో అట్లాంటిది వేరే వాళ్ళకి జరగొద్దు అని చెప్పేసి ఒక హాస్పిటల్ని పెట్టడం. అక్కడ చూసుకున్నట్టయితే 3,80,000 మందికి పైగా రోగులు నమోదైందంట. 1,25,000 మందికి పైగా క్యాన్సర్ సర్జరీలు అయినాయంట. 27,000 మందికి పైగా రొమ్ము క్యాన్సర్ బాధితులకి చికిత్స చేసిందంట. 10,000 మంది చిన్నారులకి క్యాన్సర్ వైద్యం కూడా అందించిందంట. బాలకృష్ణ గారు నిజంగా ఎంతైనా జై బాలయ్య చెప్పాల్సింది. అది అందులో చెప్పపోతేనే తప్పు. ఇంకా ఖచ్చితంగా బాలయ్య గారు ఎప్పుడు చూసినా కూడా అంత ఎనర్జెటిక్గా ఇంకా ఇట్లాంటివి చాలా చేయాలి. ఇట్లాంటి చాలామంది క్యాన్సర్ ఎంత ఖర్చుతో కూడుకుంటుందో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే అలాంటి వాళ్ళకి కొంత అండగా ఉంటుంది. ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్నారు ఈ హాస్పిటల్ ద్వారా. సో థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ. సో ఇంకా ఇంతకు మించి మనం ఏం చెప్పలేము. ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మోదీ గారు కోల్కతాలో యోగాను అయితే చేయడం జరిగింది. సో వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా శాంతికి మంత్రం, అభ్యాసం ఒక రోజుకి పరిమితం కాకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాని ఉద్ఘాటన కోల్కతాలో ఆసనాలు వేసిన మోదీ. యోగా అనేది ప్రపంచ ఉద్యమం అని, అది దేశాల సంస్కృతి సరిహద్దులను అధిగమిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేవలం ఒక్క రోజుకో ఒక్క కార్యక్రమానికో పరిమితం చేయకుండా యోగా అభ్యాసాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 21 అంటే సుదీర్ఘ పరుగులు ఉండే రోజుగానే కాకుండా అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారింది. దీనికి యోగా కారణమని పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కోల్కతాలో రెడ్ రోడ్లోని జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కోల్కతాతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విదేశంలోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో భారీగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఏదైతే వచ్చిందో ఈ న్యూస్, మీనాక్షి నటరాజన్ గారి పైన వచ్చిన న్యూస్ ఇందులో కూడా వచ్చింది. నాపై కుట్ర చేయాల్సిన అవసరం పార్టీలో ఎవరికి లేదు, అది వేరే విషయం. మరో ముందడుగు ఇక్కడ మళ్ళీ స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు తొలి విడత భేటీ, మధ్యవర్తులుగా పాల్గొన్న పాక్, ఖతర్ నేతలు. లెబనాన్లో దాడులు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సమాలోచనలు. హెజ్బుల్లాలోనూ నిలువరించకపోతే ఇరాన్పై మళ్ళీ భీకర దాడులు, హెచ్చరించిన ట్రంప్. శాంతి చర్చల కోసం స్విట్జర్లాండ్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రతినిధులు స్టీవ్. అసలు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతిసారి ట్రంప్ గారు ఎందులోనన్నా ఏదన్నా మాట్లాడుతున్నాడన్నా, లేకపోతే ఒక ఫోటో దిగుతున్నాడన్నా, లేకపోతే ఇలాంటివి చేస్తున్నాడంటే ఆయన ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలి. అదేదో అంటారు కదా, క్రెడిట్ చోరీ అని చెప్పేసి ప్రతి దాంట్లో క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి అన్నట్టు చేస్తాడు. నేనే శాంతి ఏమంటారు, నోబెల్ ప్రైజ్ కావాలి నాకు, శాంతిని నేనే చేస్తున్న అన్ని దేశాల మధ్య అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ ఈసారి శాంతి అయ్యేటట్టు లేదు, ఇంకేదో అయ్యేటట్టు ఉంది. ఈయన మాటలతోనైతే కొత్తగా ఏదో క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇది ఏడి వరకు దారితీస్తుందో మరి చూడాలి. ఈరోజు గట్టిగా చూసుకున్నట్టయితే ఇంకా ఈ యోగా దినోత్సవం గురించే చాలా న్యూస్ మనకి పేపర్లలో వస్తుంది. నీట్ ఎగ్జామ్ గురించి. దట్టు ఏంటంటే నిన్న ఫాదర్స్ డే సందర్భంగా చాలామంది ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సో అదే టైంలో ఈ నీట్ ఎగ్జామ్ అనేది కూడా ఉండడంతో చాలా ఒకంత టెన్షన్ వాతావరణం అయితే నిన్న నెలకొందని చెప్పుకోవాలి. చాలామంది ఎట్లయినా చేసి ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. ఎట్లయినా కూడా ఈసారి లేట్ అవుతాను కొంతమంది అనుకోండి, టైం చేరుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో వాళ్ళ దురదృష్టం ఏంటంటే 2 minutes 3 minutes 2 or 3 1 minute 5 minutes కూడా కాదు, 1 2 3 minutes లేట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న సిబ్బంది అయితే అనుమతించలేదు. ఇది ఒక కొంచెం చేదు వార్తే. సో ఇది ఈరోజు ఈనాడులో మెయిన్ హెడ్డింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.